నిరుద్యోగుల అండుతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన నిరుద్యోగుల ధర్నాలో పాల్గొన్నారు కృష్ణయ్య. నిరుద్యోగులను పట్టించుకోకపోవడంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ వేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎగ్జామ్ను 2 నెలలు వాయిదా వేసి ఆ తర్వాత నిర్వహించాలన్నారు ఆర్ కృష్ణయ్య. కార్యక్రమంలో బీసీ నిరుద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చినాక కనీసం టీచర్లను అపాయింట్ చేస్తారని, కనీస సౌకర్యాలు పాఠశాలలో నెలకొల్తారని, పుస్తకాలు ముద్రిస్తారని ఎంతో ఆశించాము. పాఠశాలలు ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా ఇంతవరకు టీచర్లను నియమించలేదు. పోనీ విద్యార్థులను కూడా నియమించలేదు. దాదాపు కొత్త ప్రభుత్వం ఏమన్నది, నిరుద్యోగులే మా ప్రభుత్వం రావడానికి కారణమని ముఖ్యమంత్రి ప్రకటించారు. నాకు తెలిసిన నిరుద్యోగులు ఎంతో మంది నాకు ఫోన్లు చేసి మేము కారు తీసుకొని మొత్తం ఈ ప్రభుత్వాన్ని గెలిపించడానికి కృషి చేస్తున్నాం, ఒక 10,000 పంపన్నా 20,000 పంపని చాలా మంది అడిగారు. ఒక 3-4 ఇచ్చారు నిరుద్యోగులు నాకు సన్నిహితంగా ఉండేట్లో. ఇంకా చాలా మంది మేము ఈ ప్రభుత్వం ఏర్పడడానికి 40,000 ఖర్చు పెట్టాం అని వాడు 35,000 కొట్టాడు. పాపం ఈ పేద కులాల పిల్లలు ఊళ్ళల్లో చదువుతున్నారు. వీళ్ళందరికీ వీళ్ళ యొక్క చదువుకు టీచర్లను నియమించాలని ఎవరు కూడా, ఏ నాయకుడు కూడా ఆలోచించకపోవడం దుర్మార్గం. ఎస్సీలు, బీసీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఉన్నారు. మీరందరూ మన పిల్లలు మంచిగా చదవాలని ప్రభుత్వంతో పోరాడారా అని చెప్పి నేను ఎంపీలను, ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కృషి